ఓకే. ఇందులో ఈ వీడియోలో మనం ప్రొసీజర్ ఫ్లో కంట్రోల్ ఎలాగో తెలుసుకుందాం. ఓకే. యాక్చువల్‌గా ఏంది చేస్తాం ఒకరొచ్చి నీకు ఒక టాస్క్ ఇస్తారు. ఏమని ఇస్తారు? 1-10 డిస్‌ప్లే చేయమని. ఓకే. అప్పుడే మనం ఏం చేస్తాము? ఇంటిజర్ i1 = 1, i2 = 2 అప్ టు i10 = 10 అంటాం. తర్వాత ఏం చేస్తాము? బిగిన్ రాస్తాము. బిగిన్ రాస్తాము. నెక్స్ట్ డిస్‌ప్లే చేస్తాం. i1 = సంథింగ్ సంథింగ్ అని. మనకన్నీ వస్తాయి. ఓకే. కానీ ఇంకోడొచ్చి ఏం చేస్తాడు? 1-1000 ప్రింట్ చేయమంటాడు. నువ్వు 1-1000 వరకు రాసుకుంటూ వెళ్తావా రోజు? చాలా ఇంపాసిబుల్ అది. చాలా కష్టం. అందుకే లూప్స్ వచ్చినియి. లూప్స్ ఏంటేంటి అని చూపిస్తాను చూడండి. చాలా కష్టం. అందుకే చేసినప్పుడు లూప్స్ వాడదాం. ఎలా అంటే చూడండి ఒకసారి. ఓకే. లూప్స్ ఎన్ని 4 ఉంటాయి. ఓకే. 4 సంథింగ్ ఉంటాయి. ఓకే. చూపిస్తానంటే ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్. సెకండ్ వన్ ఈజ్ వైల్ లూప్. వైల్ లూప్. థర్డ్ వన్ ఈజ్ ద ఫరెవర్ లూప్. ఫరెవర్ లూప్. ఫరెవర్ అంటే అంటిల్ ఎండ్ వరకు. నెక్స్ట్ రిపీట్ లూప్. రిపీట్ లూప్ ఎక్కడ వాడతారు? క్లాక్ జనరేషన్ వాడతారు రిపీట్ లూప్. ఫరెవర్ లూప్ ఎండింగ్ దాకా వాడతారు. ఓకే. సంథింగ్. ఓకే. రిపీట్ క్లాక్. వైల్ లూప్, ఫర్ లూప్ మనకి ఎక్కువ వాడేది ఫర్ లూపే వాడతారు ఎక్కువ. వైల్ లూప్ కూడా వాడతారు. ఓకే. చూద్దాం ఒకసారి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఫర్ లూప్ వాడదాం. ఫర్ లూప్ దీని సింటాక్స్ ఏంటంటే ఫర్. ఓకే. ఫస్ట్ ఐ దీన్ని ఇనిషియలైజేషన్ సెమికాలన్. నెక్స్ట్ కండిషన్. కండిషన్ అంటే ఏంటి? మన కండిషన్ ఏమొచ్చాడు? 0 to 999 వరకు ప్రింట్ చేయమన్నాడు, డిస్ప్లే చేయమన్నాడు. సో ఇది కండిషన్. ఓకే. ఇనిషియేషన్ 1, i = 1, i = 0 పెడదాం. ఇనిషియేషన్ 0 నుంచి. కండిషన్ ఏంది? i <= 99 వద్దులే, 10 పెడతాను. ఓకే. 10 అప్ టు 10 వరకు. ఓకే. 0 to 10 వరకు. ఓకే. 0 నుంచి లెస్ దాన్ 10. ఓకే. 10 వాల్యూస్ ప్రింట్ చేయమని. నెక్స్ట్ అప్డేట్. ఇనిషియల్‌గా 0 ఉంది. అది +1 అవ్వాలి, +2 అవ్వాలి, +3 అవ్వాలి. అది అప్డేట్. ఓకే. నెక్స్ట్ అప్డేట్ అవ్వాలి. ఓకే. అందుకే ఇది వాడతారు. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాను? కీవర్డ్ ప్రకారం ఇది సింటాక్స్ ఇది. నెక్స్ట్ ఏంటి? బిగిన్, ఎండ్. ఇది తెలుసు మీకు కీవర్డ్స్. బిగిన్ ఎండ్ వాడతారు. గ్రూప్ కంబైన్ ద మల్టిపుల్ స్టేట్మెంట్స్. $డిస్ప్లే మనం ఏం చేయాలో అది వాడతాం ఇక్కడ. ఇదే ఇది. యాక్చువల్‌గా సి లాంగ్వేజ్ ఏం చేస్తాము? ఫర్ లూప్ కింద ఈ వాడతాం. ఫర్ లూప్ అని ఇచ్చి ఇలా ఇస్తాం. కానీ ఇందులో అవసరం లేదు ఇలాగా. ఇందులో బిగిన్ ఎండే వాడతారు దాని బదులు. ఓకే. ఒక్కొక్క ప్రోగ్రామర్ ఒక్కోలా డిజైన్ చేసుకున్నారు. ఓకే. డిజైన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనిలో కోడ్ రాద్దాం. ఓకే. ఓకే. సరేనా? ఫస్ట్ ఇంటీజర్ ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇనిషియల్. నెక్స్ట్ బిగిన్. బిగిన్ అంటే ఎండ్ ఉండాలి ఇక్కడ స్ట్రైట్ గా. బిగిన్ ఎండ్. బిగిన్ ఎండ్ అయింది. బిగిన్ అయింది? ఫర్ లూప్ బిగిన్ అయింది. ఫర్ లూప్. ఓకే. ఫర్ లూప్ ఇనిషియేషన్. ఫర్ లూప్ ఏమి ఇస్తాం? ఇనిషియేషన్. ఫస్ట్ ఇనిషియలైజేషన్ i = 0 ఇచ్చాను. నెక్స్ట్ i <= 10 అప్ టు 10 వరకు. ఓకే. 0 to 10 వరకు. నెక్స్ట్ అప్డేట్ i++. ఓకే. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ బిగిన్. ఎందుకని? సింటాక్స్ లో ఉంది కదా బిగిన్. తర్వాత దీని కిందే ఎండ్. ఓకే. నెక్స్ట్ దీన్ని డిస్ప్లే చేయాలి ఈ వాల్యూని. ఓకే. $డిస్ప్లే %0d i. ఓకే. ఇప్పుడు ఎలా వర్క్ అయితే ఇప్పుడు చెప్తాను చూడండి ఒకేసారి. ఫర్ లూప్ ఉంది కదా, ఇది చూడండి ఒకసారి. ఫర్ లూప్
ఫర్ లూప్ ఓకే. ఇనిషియల్గా ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అది కంపేర్ అలాంటిది వచ్చి ఇక్కడికి వచ్చింది ఫస్ట్ స్టేషన్ ఇక్కడ ఫస్ట్ i ఈక్వల్ టు 0 i ఈక్వల్ టు 0 i వాల్యూ ఓకే. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది 2 i వాల్యూ 0 లెస్ దాన్ ఈక్వల్ 10 ట్రూ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇక్కడ సెకండ్ స్టెప్ ఇక్కడ థర్డ్ స్టెప్ ఇక్కడ దీనికి వస్తుంది డిస్ప్లే ఏం డిస్ప్లే చేయాలి 0 i వాల్యూ ఎంత 0 ఓకే. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి కంట్రోల్ ఇక్కడికి వెళ్ళింది కంట్రోల్ నెక్స్ట్ సారీ i ప్లస్ ఎస్ కాదు సారీ బై మిస్టేక్ ఇలా ఇదే డిస్ప్లే చేయకూడదు ఎప్పుడు కూడా సి లాంగ్వేజ్లో లాగా చేయకూడదు. ఇక్కడ i ఈక్వల్ టు i ప్లస్ 1 ఓకే. i ఈక్వల్ టు i ప్లస్ 1 చేయాలి. సో ఇప్పుడు దీని సింటాక్స్ లో రాశాడు ఓకే. ఇప్పుడు మీకు బాగుతుంటుంది ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఒక రాకూడదు మీకు చేయకూడదు ఓకే. i వాల్యూ ఎంత i ఈక్వల్ టు i వాల్యూ 0 ప్లస్ 1 i వాల్యూ 1 అయింది ఇప్పుడు అప్డేట్ అయింది i ఈక్వల్ టు 1 అయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది 1 లెస్ దాన్ ఈక్వల్ 10 ట్రూ. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది అప్పుడు 0 i వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది i ఈక్వల్ టు 1 ప్లస్ 1 2 i ఈక్వల్ టు 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10 2 లెస్ దాన్ ఈక్వల్ టు 10 ట్రూ. ఇక్కడికి వస్తుంది 2 వస్తుంది ఓకే. అలా అప్ టు 10 వరకు వెళ్ళింది అనుకో i ఈక్వల్ టు 10 లెస్ దాన్ 10 ఫాల్స్ అవగానే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఎండ్ అయిపోయింది ఎండ్ మోడల్ అయిపోయింది. ఇదే ఇలా రన్ అయింది ఓకే. అలా ప్రింట్ అయింది. సి లాంగ్వేజ్ లో i ఈక్వల్ టు i ప్లస్ ప్లస్ వాడతాం ఇక్కడ ప్లేస్ లో. దీనిలో మాత్రం i ఈక్వల్ టు i ప్లస్ 1 వాడతాం. దీనికి డిఫరెన్స్ ఇదే ప్లేస్ లో i ఈక్వల్ 0 కదా పర్సంటేజ్ b పెడితే బైనరీ వాల్యూ వస్తుంది అంతే తేడా ఓకే. మీరు చూసుకోండి ఒకసారి ఓకే మనం మార్చుకోవడం కోసం ఓకే.